చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ పోలీసులు పెడుతున్న వేధింపులు భరించలేక ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య యత్నం చేశాడు. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే లక్ష్మి అనే మహిళను స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేశారు. దీంతో నేరం ఒప్పుకున్న ఆమె తన బాబాయ్ రాజేష్ చైన్ను పోలీసులకు ఇచ్చింది. తర్వాతి రోజు స్టేషన్కు రావాలంటూ లక్ష్మితో పాటు రాజేష్ను స్టేషన్కు రావాలని సీఐ ఉపేంద్రతో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ ఆదేశించారు. పోలీసుల వేధింపులు భరించలేని రాజేష్ బాచుపల్లి స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు హాస్పిటల్ ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. రాజేష్ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో లక్ష్మికి చైన్ తిరిగి ఇచ్చేసిన పోలీసులు రాజీ కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చిత్తారపు లక్ష్మి, తాతారావు ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ లోని జైదీప్ ఎస్టేట్ లో పనులకు కుదిరారు. అయితే ఆ పనుల్లో అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి ఒక ఓనర్ గత నెల 16న ఒక చైన్ పోయిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే అక్కడ పనులు ఆ ఒక రోజు పని కోసం వచ్చినటువంటి లక్ష్మి పైన అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు లక్ష్మిని పిలిచి విచారించారు. ఆ విచారణలో భాగంగా కొంత ఆమె పైన ఏదైతే కొంత ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరిగిందనేది కూడా చెప్తున్నారు. దానివల్ల ఆమెకు తీవ్రంగా ఆమె బాధింపబడి ఆమె బంధువులు అయినటువంటి రాజేష్ దగ్గరికి వెళ్లి వేరే ఒక చైన్ ను తీసుకొచ్చి పోలీసులకు ఇవ్వగా కూడా పోలీసులు దాన్ని ఒప్పుకోకపోగా నేరాన్ని అంగీకరించాలని ఒప్పుకోవాలని చెప్పి ఇంకా తీవ్రంగా కొట్టడం ఇదంతా కూడా చేశారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. సో దీనివల్ల అయితే లక్ష్మి బంధువు రాజేష్ అక్కడనే స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆత్మహత్య చెందాన్ని కొడిగట్టాడు. అయితే పురుగుల మందు తాగి. సో ఈ ఘటన పైన ఇప్పటికే అతను సీరియస్ గా ఉన్నాడు. అతనికి ఆసుపత్రిలో కూడా చికిత్స జరుగుతుంది. బాచుపల్లి పోలీసులు ఇదంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణ అయితే బాధితులు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలనేటువంటి చేయని నేరాన్ని కూడా ఒప్పుకొని శిక్ష వేయాలంటూ కూడా చెప్తున్నారనేటువంటిది బాధితులు ఆరోపిస్తున్నారు. రైట్ సాయి, థ్యాంక్ యూ.